హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ బన్ను ఛానల్ అండి. ఈరోజు కార్తీక మాసంలో జరిగిన వనభోజనాలు తెలుగు తరంగిణి ఈవెంట్కి వెళ్తున్నామండి. సో లేట్ పోస్ట్ చేస్తున్నాను. సో మేమైతే మార్నింగ్ 7:30కే స్టార్ట్ అయిపోయాము. రసల్ ఖైమాలో జరుగుతుందనమాట. సో షార్జా నుంచి ఒక 45 మినిట్స్ పట్టింది మాకు. సో మార్నింగ్ అంత ట్రాఫిక్ ఉండదు కాబట్టి మేము 7:30కి బయలుదేరాము. సో 8:30కి అని చెప్పారు. సో ఇది సక్కర్ పార్క్లో జరిగిందండి. చాలా బాగా అరేంజ్ చేశారు. మొత్తం తెలుగు పీపుల్ 1000 మెంబర్స్ దాకా అందరూ వచ్చారనమాట. సో మేము ఇండియాలో ఫెస్టివల్ జరుపుకున్నట్టే అనిపించింది. సో ఇక్కడ ఉసిరి చెట్లు అవేమీ అంటే ఉండవు కాబట్టి వాళ్ళన్నీ తీసుకొచ్చి అరేంజ్ చేసి పెట్టారండి. సో కమిటీ వాళ్ళు. సో తెలుగు తరంగిణి చాలా బాగా చేశారనమాట. సో మేమైతే చేరిపోయాము. ఇది సకర్ పార్కు. ఇది 5 దిరమ్స్ మనకి అంటే ఒక 100 రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ ఉంటుందండి. సో ఇది లోపల సీటింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేశారు. ఇది ఫ్రీగా చేశారండి. వీళ్ళు అసలు మనీ ఏమీ తీసుకోలేదు. ఎప్పుడు కూడా తీసుకోరు. ప్రతి ఈవెంటు అంటే స్పాన్సర్స్ ఉంటారనమాట. సో దీనికి దియా ఫెస్టివల్ అంటే దియా డెకరేషను, తర్వాత కార్తీక మాసం దీపాలు ఎలా అలంకరిస్తారనేది మాకు కాంపిటీషన్ కూడా పెట్టారనమాట లేడీస్కి. సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఇందులో. సో చాలా బాగా చేశారు, అందరూ బాగా చేశారు. అంటే క్రియేటివ్గా చేశారనమాట. సో ఇంకా చాలామంది ఫ్రెండ్స్ కలిశారు. తర్వాత ఇలా బన్ను కూడా నాకు హెల్ప్ చేశాడండి. సో ఇంటి నుంచే తీసుకొచ్చాము ఇవన్నీ. కాకపోతే ట్రెడిషనల్గా చేయమన్నారనమాట. అంటే వ్యాక్స్ క్యాండిల్స్ అట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా అంత మన ట్రెడిషనల్ వేలో అనమాట. నేనైతే ఉసిరి దీపాలు, పిండి దీపాలు, తర్వాత అన్నీ ముగ్గులు, బియ్య పిండితో ముగ్గులు అన్నీ వేసి ట్రెడిషనల్గా చేసామండి. సో ఇది ప్రైజెస్ కూడా వచ్చాయన్నమాట. సో చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే అక్కడ మన ఇండియాలో టెంపుల్స్లో వెళ్ళి చేసుకుంటాం కదా మేము. ఇక్కడ టెంపుల్స్లో మాకు దీపాలు అవి పెట్టనివ్వరండి. ఇక్కడ ఒప్పుకోరనమాట, దీపాలు పెట్టనివ్వరు. ఇంటి ముందు అయితే పెట్టుకుంటాము, బాల్కనీలో పెట్టుకుంటాము. సో ఇక్కడైతే ఇలా వాళ్ళు అరేంజ్ చేశారు కాబట్టి చక్కగా ఉసిరి చెట్టు అవి మంత్రాలన్నీ చదువుకొని పైన రాశారు. అవన్నీ చదువుకొని పిండి దీపాలు పెట్టి చేసుకున్నామన్నమాట. సో ఇంట్లో చేసుకుంటాము, బట్ తులసి కోట దగ్గర చేసుకుంటాను డైలీ 1 మంత్. బట్ ఇట్లా అయితే ఉసిరి అన్నీ రావి చెట్టు, ఉసిరి చెట్టు అన్నీ కలిపి పెట్టారనమాట. సో చాలా మంచిగా అనిపించిందండి మాకు. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, ఈ ఇయర్ కూడా వెళ్ళామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ కూడా చేసింది డెకరేషన్స్ చాలా క్రియేటివిటీ చేశారు. సో చిన్నపిల్లలకి ఎప్పుడు ఏ ఈవెంట్లో అయినా తెలుగు వాళ్ళు చక్కగా ఎంకరేజ్ చేస్తారండి. పిల్లలకి చక్కగా కాంపిటీషన్స్ పెడతారు. ఇక్కడ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టారు, సినిమాటిక్ డ్యాన్సు, భరతనాట్యం అన్నీ పెట్టారు. భరత్ మన వన్ను కూడా పార్టిసిపేట్ చేశాడనమాట. సో ఈ దియా డెకరేషన్ చేసింది చాలా మంచిగా అనిపించిందండి. సో ఫొటోస్ తీసుకున్నాము, కెమెరా మ్యాన్ అన్ని ఫొటోస్ తీశారు, వీడియోస్ తీశారు. సో బన్ను కూడా చక్కగా పార్టిసిపేట్ చేశాడనమాట. సో ఇక్కడ ఇంకా అంతా గేమ్స్ జరిగాయి. పెద్దవాళ్ళకి గేమ్స్, లేడీస్కి, తర్వాత డప్పులు, డోల్ మేళ అందరూ వచ్చారండి. సెలబ్రిటీస్ కూడా వచ్చారు. సో ఇక్కడ చక్కగా స్కిట్స్ వేశారు, రామాయణం స్కిట్ వేశారు పిల్లలు. సో బన్ను కూడా సినిమాటిక్ డ్యాన్స్ వచ్చు కదా వాడికి, చేశాడు. చేసి అంటే కేటగిరీస్లో జూనియర్ కేటగిరీ, సీనియర్ కేటగిరీ అని 2 కేటగిరీస్ తీశారండి. సో దాంట్లో బన్ను విన్ అయ్యాడు. సో ఫ్లవర్ కాంపిటీషన్లో కూడా విన్ అయ్యాము. సో ఇక్కడ మంత్రాలు చూసారా చక్కగా రాసి పెట్టారనమాట. సో ఉసిరి చెట్టు, రావి చెట్టు కింద ఇలాగ అరేంజ్ చేశారు. తులసి కోటలో కూడా అందరికీ తులసి ప్లాంట్స్ కూడా అందరికీ పంచిపెట్టారండి, ఇచ్చారనమాట. మాకు డిస్ట్రిబ్యూట్ చేశారని ఇంట్లో పెట్టుకోమని. సో చాలామంది ఇలాగ దీపాలు పెట్టుకొని ఇక్కడ ఇలాగ అరేంజ్ చేసుకొని తర్వాత భోజనాలు కూడా చక్కగా ట్రెడిషనల్ వేలో భోజనాలు కూడా పెట్టారనమాట అందరికీ. సో వీళ్ళంతా కమిటీ వాళ్ళంతా కలిసి చక్కగా అరేంజ్ చేశారండి. అంటే ఏది మిస్ అవ్వకుండా, వేరే దేశంలో ఉన్నా కూడా మేము మిస్ అవ్వకుండా అనమాట. సో ఇది బన్ను డ్యాన్స్ చక్కగా సినిమాటిక్ చేశాడు. సో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాడికి, భరత్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అనమాట, బన్ను కూడా. సో ఇలాగ మేము అంటే ఒక వీకెండ్ చక్కగా స్పెండ్ చేసామండి. ఇలాగా ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్, పిల్లలు, తర్వాత ట్రెడిషనల్ ఫుడ్, అన్నిటికంటే ముఖ్యంగా చక్కగా ట్రెడిషనల్ వేలో టెంపుల్లో ఉన్నట్టుగా అన్నీ చేసుకొని ఇండియాని మిస్ అవ్వకుండా కార్తీక మాసంలో చక్కగా చేసుకున్నాం అనమాట అన్నీ. సో థ్యాంక్స్ టు తెలుగు తరంగిణి యాక్చువల్గా, ఎందుకంటే చాలా బాగా అరేంజ్ చేశారండి, మాకు మంచిగా అనిపించింది. సో ఇక్కడ ఇంకా రకరకాల ఫ్రెండ్స్ని కలిసాము అందరినీ. సో కాంపిటీషన్స్ పెట్టారు జెంట్స్కి, లేడీస్కి అందరికీ. సో చాలా మంచిగా అనిపించిందండి, ఎంజాయ్ చేసాము. సో ఎవ్రీ ఇయర్ ఇప్పుడు సంక్రాంతి కూడా నెక్స్ట్ మంత్ సంక్రాంతి కూడా పెడుతున్నారు.
ఎవ్రీ ఇయర్ అన్ని ఫెస్టివల్స్ చేస్తారండి. ఇది ఇంకా తెలుగు అసోసియేషన్ వాళ్ళు చాలా గ్రూప్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తారు. మేమైతే అటెండ్ అవుతాం. సో భరత్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఇది సీనియర్ గ్రూప్ తర్వాత మన బన్నుకి కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. సో వాళ్ళు షీల్డ్ ఇచ్చారండి, తెలుగు తరంగని వాళ్ళ షీల్డ్ ఇచ్చారు. సో ఇయర్లో భరత్కి 7th ప్రైజ్ అనమాట, 7th అవార్డు వచ్చింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. సో లేట్గా పోస్ట్ చేస్తున్నానండి, కొంచెం ఏమనుకోకండి, ఎందుకంటే కొంచెం వర్క్ బిజీలో ఉండి చేయలేకపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ. Like and comment.